శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భవిగృణంతియే భూరిదా జనా. 6 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాను కొద్ది గంటల క్రితం. వచ్చిన వెంటనే స్వామీజీ ఈరోజు ఆన్లైన్ క్లాస్ మీరు తీసుకుంటే బాగుంటుందని అడిగారు. నిన్ననే సరేని ఒప్పుకున్నాను. స్వామీజీ గారు ఏ విషయం మీద మాట్లాడుతున్నారు ప్రతి వారం అని అడిగాను. వారు రామకృష్ణ కథామృతం మీద మాట్లాడుతున్నారని చెప్పారు. నేను ప్రత్యేకంగా రామకృష్ణ కథామృతంలోనికి వెళ్ళను. కథామృతం మీద మనకు ఇంకా ప్రేమ పెరగాలి, శ్రద్ధ పెరగాలి, అది ఎందుకు చదవాలి, దాని యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాల మీద కొన్ని దృష్టాంతాలను తెలియజేస్తూ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. రామకృష్ణ పరమహంస వారు అంటూ ఉండేవారు, ప్రేమికులు కొత్తగా ప్రేమించుకునేవాళ్ళు తరచూ కలుస్తూ ఉండాలి అని. దాని అర్థం మనకు అంతగా గొప్ప తెలియదు, కానీ ఆయనకి తెలుసు. తరచూ కలవడం అంటే ఒకరు కూలంకషంగా అవగాహన చేసుకుని పరస్పర ప్రేమ, గౌరవము, ఆప్యాయత పెంచుకోవడానికి అవకాశం కలిగించేటువంటి సందర్భాలు కోసం వారు తరచూ కలుసుకోవాలి అనేవారు. నేను వారిని ప్రేమిస్తున్నాను, ఫలానా వారిని. అయితే ఆ ప్రేమించడానికి గల కారణాలు ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఒక ఉదాహరణకు తీసుకున్నట్లయితే, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. కొన్నాళ్లకు అమ్మాయి అబ్బాయి గురించి చాలా విషయాలు తెలుసుకుంది. గుణవంతుడు, ధనవంతుడు, రూపవంతుడు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అమ్మాయికి ఆ అబ్బాయి మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. అదేవిధంగా మనం భగవంతుడిని ప్రేమిస్తూ ఉన్నాం, కానీ భగవంతుడిని ఎందుకు ప్రేమించాలి, దానివల్ల మనకి ఏమి ప్రయోజనం, భగవంతుడి మీద మనకి ప్రేమ ఎలా పెరుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకోవాలి అంటే ముందర ఆయన గురించి కూలంకషంగా అవగాహన ఉండాలి. ప్రేమిస్తున్నారంటే సరిపోదు, ప్రేమిస్తున్నారంటే బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం. అందుకని మన శాస్త్రాల్లో రూపచింతన, గుణచింతన, లీలా చింతన, భగవంతుని యొక్క చింతన, రూపాన్ని, గుణాలను, లీలలను తరచూ మనం ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే, వింటూ ఉన్నట్లయితే ఆ భగవంతుని మీద మనకి ప్రేమ అనేది పెరుగుతుంది. ఆ ప్రేమ నిలకడగా మనలో ఉంటుంది. అది ముఖ్యం. ప్రేమ కలిగి వెంటనే మర్నాడు పోవడం కాదు. ప్రేమ అనేది నిలకడగా ఉండాలి. అది రాను రాను దిగునితం కావాలి. అందుకనే పరమహంస గారు ఈ విషయాన్ని తరచు చెప్తుండేవారు. ఈ నెల రామకృష్ణ ప్రభలో ఒక వ్యాసం వచ్చింది. హైదరాబాద్లో రంగనాథానంద స్వామీజీ రామకృష్ణ మఠానికి అధ్యక్షులుగా ఉండేవారు. ఆయన చూడడానికి ఎంతో మంది వస్తూ ఉండేవారు. ఒక ముసలమ్మ స్వామీజీ గారితో అప్పుడప్పుడు కలుస్తూ ఉండేది, మాట్లాడుతూ ఉండేది. అయితే ఆయన ఎంత గొప్పవారో ఆవిడ తెలియదు. ఆయన చాలా సాదా సీదాగా ఉండేవారు, చాలా సింపుల్ గా ఉండేవారు. ఎవరు వచ్చి అడిగినా వెంటనే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేవారు, మాట్లాడేవారు. కొన్నాళ్ళకి ఆ ముసలమ్మ అమెరికా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళింది. అమెరికాలో వెళ్ళిన తర్వాత రంగనాథానంద స్వామి గొప్పతనం గురించి తెలుసుకో. అక్కడ వాళ్ళు ఆయన ఏ విధంగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, ఆయన చేసినటువంటి భావ ప్రచారం విస్తృతంగా దేశ విదేశాల్లో ఆయన రాసిన పుస్తకాలు, వీటి గురించి అక్కడ ఉన్న భక్తులందరూ మాట్లాడుకున్నప్పుడు ఈ ముసలమ్మకి స్వామీజీ ఎంత గొప్పవాళ్ళ నాకు తెలియదే, అక్కడ ఉన్నప్పుడు సాధారణమైన ఒక మనిషిగా నేను భావించాను అని అనుకునేది. మనుషులను దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ మనిషి గురించి మనకు పూర్తిగా అవగాహన లేనప్పుడు ఆ మనిషి మీద, ఆ వ్యక్తి మీద మనకి ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనేది పెరగదు. కనుక భగవంతుని గురించి చింతించడం, వివిధ రూపాలుగా
రూపచింతన, లీలా చింతన, గుణచింతన ఇది చాలా అవసరం. అయితే ఈరోజు నేను మాట్లాడేది రామకృష్ణ కథామృతం ఎందుకు చదవాలి అని, దాని గొప్పతనం ఏమిటి, ఆధ్యాత్మిక జీవితంలో దాని యొక్క గొప్పతనం ఏమిటి అన్న విషయాన్ని గురించి కొన్ని దృష్టాంతాలను తెలియజేస్తాను. చాలా మంది భక్తులు వచ్చి అడుగుతూ ఉంటారు, ఈ రామకృష్ణ కథామృతంలో ఎక్కువగా కామకాంచన త్యాగము అని పదే పదే చెప్తూ ఉంటారండి. మేమందరం గృహస్థులం కదా, మరి కామకాంచన త్యాగం మేము ఎలాగా ఆచరించాలి అని ప్రశ్న వస్తూ ఉంటుంది. స్వామి వీరేశ్వరానందజీ మహారాజ్ ఒక మాట అంటారు, ఈ కామకాంచన త్యాగం ఏదైతే పరమహంస గారు చెప్పారో సాధనలన్నిటికీ ముఖ్యమని, ఇది సర్వశాస్త్రం యొక్క సారము అన్నారు. కామము, కాంచనము. కామం ఎక్కడి నుంచి వస్తుంది? విషయ వాసనలతో నిండి ఉన్నటువంటి మనస్సు నుంచి కామము, కోరిక అనేది ఉద్భవిస్తుంది. కోరికలు తీర్చుకోవడానికి ధనం కావాలి, ధనం కోసం కర్మలు చేయాలి. కనుక ఈ కామకాంచనాలు మరి సంసారిక జీవితంలో ఎలా త్యాగం చేయాలి అనే ఒక ప్రశ్న కదా. ఆ ప్రశ్నకి పరమహంస వారు చెప్తారు, మీరు కామకాంచనాల్లో ఉండండి, కానీ పిల్లలు ఆడుతున్నప్పుడు ఒక రాటను పట్టుకొని తిరుగుతుంటారు, గిర్రున కళ్ళు తిరుగుతున్నప్పుడు కూడా రాటను పట్టుకున్నంతసేపు నేను పడిపోనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది పిల్లలకి. అదేవిధంగా సంసారంలో మీరు జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా భగవంతుడు అనేటువంటి ఆ ఆసరాను, ఆలంబనమును మీరు వదలకుండా జీవించినట్లయితే మీరు కూడా తరిస్తారు అని పరమహంస గారు మనకు చెప్పారు. సంసారంలో ఉండండి, సంసారాన్ని మీలోనికి రానివ్వకండి. నావ నీటిలో ఉండొచ్చు, కానీ నీరు మాత్రం నావలోనికి రాకూడదు. ఇది పరమహంస గారు చెప్పినటువంటి సత్యం. ఈ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఈ కామ కాంచన త్యాగాన్ని గురించి కొంచెం విశ్లేషిద్దాం. ఏంటంటే, నేను చెప్పాను, కామాత్ క్రోధోభి జాయతే. కామం ఎక్కడి నుంచి వస్తుంది? విషయ వాసనల నుంచి వస్తుంది. మన కోరికలు నెరవేరని పక్షంలో అది క్రోధంగా మారుతుంది. మన కోరికలు నెరవేరుతూ ఉన్నట్లయితే అది లోభంగా మారుతుంది. ఒక ఇంట్లో భార్యాభర్తలు, భార్యకి షుగర్ పేషెంట్, డయాబెటీస్, ఆవిడ కొన్ని మిఠాయిలు కొని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టింది. భర్త గారు చూసి అవి దాచేశారు. ఆవిడ షుగర్ పేషెంట్ కదా, మిఠాయిలు తినకూడదని. మిఠాయి తినడానికి వచ్చి చూస్తే మిఠాయి లేదు అక్కడ. అప్పుడు కోపం వచ్చింది. ఎవరి మీద? మిఠాయి ఎవరైతే దాచేశారో వాళ్ళ మీద కోపం వస్తుంది. కోపం ఎప్పుడు వస్తుంది? క్రోధం. మనకు కోరికలు ఉన్నప్పుడు, కోరికలు తీరనప్పుడు మనకి క్రోధం అనేది వస్తుంది. అదే మిఠాయి తిన్నాను అనుకోండి, ఆయన దాయలేదు, మిఠాయి తింది. మిఠాయి తిన్న తర్వాత 2 రోజులు 3 రోజులు మళ్ళీ మిఠాయి తినాలని లోభం పెరుగుతూ ఉంటుంది. కోరికలు తీరే కొలది కోరికల మీద ఇంకా ఆకాంక్ష పెరుగుతూ ఉంది కనుక అది లోభం కింద, కామము, క్రోధము. కనుక కామకాంచనములు అనేది, త్యాగం అనేది శాస్త్ర సారము అన్నారు పూజ్యపాదులు వీరేశ్వరానంద స్వామీజీ. దీనికి ఉదాహరణగా అమెరికాలో ఒక సంఘటన. బోస్టన్ లో స్వామి సర్వగతానందజీ మహారాజ్ అని ఉండేవారు. ఆ బోస్టన్ ఆశ్రమానికి ఒక భక్తురాలు, అమెరికన్ భక్తురాలు వెళ్తూ ఉండేది. ఆ భక్తురాల భర్త పెద్ద డాక్టరు. స్వామీజీ ఒకరోజు ఆమెకి ఈ గాస్పల్ కథామృత పుస్తకాన్ని ఇచ్చారు, గాస్పల్ శ్రీ రామకృష్ణ. తీసుకెళ్ళి మీ భర్తకి చూపించమని. ఆ భర్త గారు అటు ఇటు తిరిగేసి వెంటనే పంపించేశారు, తిరిగి ఉంచుకోలేదు. ఆయనకి ఎక్కడ చూసినా కామకాంచన త్యాగం ఉంది, ఇదేంటి జీవితం ఇంతేనా అని. తిరిగి పంపించినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పరిగెట్టి వచ్చి, ఈ పుస్తకం ఎక్కడుంది, ఎన్ని కాపీలు ఉన్నాయి, అన్ని కాపీలు నాకు కావాలని తీసుకున్నాడు. ఏం జరిగింది? పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది డాక్టర్లు. ఆ కాన్ఫరెన్స్ లో వాళ్ళందరూ ఈ అమెరికాలో ఉత్పన్నమవుతున్న సమస్యలన్నింటికి మూల కారణము డాలర్ కింగ్, సెక్స్ క్వీన్ అని నిర్ధారించారు.
వీటి యొక్క ప్రవాహంలో చాలామంది కొట్టుకుపోతున్నారు, చాలామంది భ్రష్టులు అవుతున్నారు. సమాజంలో సమస్యలు పెరగడానికి మూల కారణం ఈ రెండే అని తీర్మానించారు ఆ సభలో. కొద్ది రోజుల క్రితం ఈ పుస్తకం చదివాడు ఈయన. ఈ పుస్తకంలో అంతా కామకాంచన త్యాగం గురించే ఉంది. వెంటనే వచ్చి ఈ పుస్తకం చాలా ముఖ్యమైనది అని చెప్పి ఉన్న కాపీలన్నీ తీసుకెళ్ళిపోయాడు. కామకాంచన త్యాగము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆధ్యాత్మిక జీవితంలో విషయాలు నుంచే కామం అనేది ఉద్భవిస్తుంది. ఆ కామాన్ని భగవంతుని వైపు మరలించమని చెప్తారు. మన కోరికలను భగవంతుని వైపు మరలించాలి అని అడుగుతారు పరమహంస వారు. కనుక ఈ కామకాంచన త్యాగాన్ని నిర్దేశించిన గ్రంథం ఈ సమాజంలో, అంతర్జాలమయమైనటువంటి ఈ సమాజంలో, ప్రస్తుత సమాజంలో మనకి అత్యంత ఉపయోగకరమైనటువంటి, ఆత్యంతిక సుఖాన్ని ప్రాప్తింపజేసేటువంటి, దుఃఖ నివృత్తిని కలిగించేటువంటి ఒకే ఒక్క సాధనం రామకృష్ణ పరమహంస వారు చెప్పినటువంటి ఈ శాస్త్రసారమైనటువంటి కామకాంచన త్యాగము. మన జీవితాలలో సంతోషం, సుఖం నిండాలి అంటే, శాంతి రావాలి అంటే రామకృష్ణ కథామృతాన్ని ప్రతి దినము మనం పఠిస్తూ ఉండాలి. స్వామి బ్రహ్మానందజీ మహారాజ్ రామకృష్ణ మఠానికి ప్రథమ అధ్యక్షులు, పరమహంస వారి మానసపుత్రులు. ఆయన్ని కలవడానికి ఒక యువకుడు పరిగెడుతూ వచ్చాడు ఒకరోజు బేలూరు మఠానికి. నేను అధ్యక్షుల వారిని వెంటనే కలవాలని. అధ్యక్షుల వారు ఎక్కడున్నారు? ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు ప్రయాణానికి. హౌరా స్టేషన్కి వెళ్ళారు, ట్రైన్లో వేరే చోటికి వెళ్ళడానికి. పరిగెట్టి వెళ్ళాడు హౌరా స్టేషన్కి ఆ అబ్బాయి, యువకుడు. ట్రైన్ బయలుదేరిపోతుంది. అధ్యక్షుల వారు కలిశాడు ప్లాట్ఫామ్ మీద. నాకు భగవద్ దర్శనం పొందడానికి మార్గాన్ని తెలియజేయండి అన్నాడు. ఎక్కడ? రైల్వే స్టేషన్లో. అప్పుడు బ్రహ్మానందజీ మహారాజ్ అంటారు, సమయం లేదు ఎక్కువ నీకు ఉపదేశం ఇవ్వడానికి. ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు జ్ఞాపకం పెట్టుకో. రామకృష్ణ కథామృతాన్ని నువ్వు ప్రతిరోజు చదువుతూ ఉండు, నీకు భగవద్ దర్శనం తప్పకుండా లభిస్తుంది అంటారు. అమృతాన్ని, దేవలోకంలో లభించే అమృతాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు రాగద్వేషాలను ఎంతమంది అధిగమించారో మనకు తెలియదు. కానీ భగవత్ కథామృతాన్ని చదివినటువంటి, ఆశ్రయించినటువంటి భక్తులు ఎంతో మంది తరించారు అనడానికి మన దగ్గర చాలా దాఖలాలు ఉన్నాయి. ఈ కథామృతం రాసినటువంటి మహేంద్రనాథ్ గుప్తుని యొక్క జీవితాన్నే మనం తీసుకుందాం. మన వేమన గారు చెప్పారు కదా, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా విశ్వదాభిరామ వినురవే. ఆయనకి ఎంఏ చదువుకున్నారు, చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. ఒక పక్క భార్య, ఒక పక్క తల్లి, ఇద్దరి మధ్య సయోధ్య లేదు. ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు. కుటుంబంలో అశాంతి. తల్లిని కాదనలేడు, భార్యను వద్దనలేడు. అప్పుడు ఆలోచించి ఆయనలో ఒక ఆలోచన వచ్చింది. ఏమని? నేను ఉండడం వల్లనే కదా మా అమ్మకి నా భార్యకి రోజు గొడవ వస్తుంది, నేనే లేకపోతే సమస్యకి పరిష్కారం కలుగుతుంది అని చెప్పి తన డైరీలో రాసుకుంటాడు. నేను ఆత్మహత్య చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో. అది భార్య చదువుతుంది నెమ్మదిగా. చదివి వెంటనే నేను మా అక్కయ్య ఇంటికి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతాడు ఇతను. భార్యకి తెలిసిపోతుంది ఈయన ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని చెప్పి. నేను కూడా వస్తాను మీతో, ఇద్దరు బయలుదేరారు. ఆ విధంగా ఆయన గంగానది తీరంలో వాళ్ళ బారానగర్లో వాళ్ళ సోదరి ఇంట్లో ఉంటూ మరునాడు గంగానది తీరం నడుస్తూ ఉంటే అక్కడ సిద్ధేశ్వరుడు ఒక మిత్రుడు, ఆ మిత్రుడు రామకృష్ణ పరమహంస అని ఒక ఆయన ఉన్నారు దక్షిణేశ్వరంలో కాళికా మందిరంలో, అది చాలా బాగా ఉంటుంది, అక్కడ వెళదాం పద అంటే వెళ్తారు. ఆ విధంగా ఒక మిత్రుని యొక్క ప్రోద్బలంతో ఆయన రామకృష్ణ పరమహంస యొక్క ఆశ్రయాన్ని పొందుతాడు. కలిసిన మొదటి రోజునే ఆయనకి పరమహంస వారి మీద గొప్ప
గొప్ప గౌరవభావం ఏర్పడుతుంది. సాక్షాత్ సుఖమహర్షి శ్రీమద్ భాగవతాన్ని చెప్తున్నారా అనే భావం ఆయనలో కలుగుతుంది. అదేవిధంగా పరమహంస గారికి కూడా ఈయన్ని చూడగానే ఈయన యొక్క గొప్పతనాన్ని భవిష్యత్తుని కూడా ఆయన గుర్తించారు. ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినటువంటి ఒక మహేంద్రనాథ్ గుప్తుడు రామకృష్ణ పరమహంస వారి సాంగత్యంలో రామకృష్ణ పరమహంస వారి యొక్క ఉపదేశాలను ఆలంబనంగా తీసుకుని ఆయన ఆత్మ దర్శనానికి తోగతీసింది ఆయన సత్సాంగత్యం. అంటే అంత గొప్ప మహిమ రామకృష్ణ పరమహంస వారి బోధలకు ఉంది అని మనం తెలుసుకోవాలి. జీవితంలో సుఖం శాంతి కావాలన్నా, జీవితంలో నైరాశ్యంతో నిష్కామ భావంతో భగవద్భక్తితో ఒక తృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి ఉపదేశం సందేశం రామకృష్ణ పరమహంస వారి జీవితంలో మనకు లభిస్తుంది. తులసీదాస్, సంత్ తులసీదాస్ ఉన్నారు. ఆయన రాసిన గ్రంథం మనందరికీ తెలుసు, రామచరిత మానసం. రామచరిత మానసం ఎవరి కోసం రాశాడు ఆయన చెప్పుకుంటాడు. స్వాంత సుఖాయ, నేను ఈ గ్రంథం ఎవరి కోసమో రాయడం లేదు, నా యొక్క సుఖం కోసం, నా ఆనందం కోసం నేను రాసుకున్నాను. ఆయన ఎప్పుడూ అనుకోలేదు ఇంత విస్తృతంగా ఈ గ్రంథం పఠింపబడుతుంది, ఆదరణ పొందుతుందనే విషయం ఆయనకి ఎప్పుడూ లేదు. స్వాంత సుఖాయ. అదేవిధంగా మహేంద్రనాథ్ గుప్తుడు రామకృష్ణ పరమహంస గారికి వెళ్ళినప్పుడల్లా పరమహంస వారి మాటల్ని తన చిన్న చిన్న కాగితం మీద రాసుకునేవాడు. ఇంటికి వెళ్ళి ఆ కాగితాల మీద తీసుకెళ్లి తన డైరీలో వివరంగా రాసుకునేవాడు. ఆయనకి తెలియదు తర్వాత కాలంలో ఈ పరమహంస వారి యొక్క ఈ సందేశం పుస్తక రూపంలో వెలువడుతుంది, లక్షలాది మందికి ఒక దారిదీపం అవుతుంది అనే విషయం ఆయనకి తెలియదు. తన సుఖం కోసం తను రాసుకున్నాడు. తన ఆధ్యాత్మిక ప్రగతి కోసం, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక దారిదీపంగా ఉండడానికి గాను ఆయన రాసుకునేవాడు. కానీ ఆ డైరీలన్నీ కలిపి తర్వాత కాలంలో రామకృష్ణ కథామృతంగా అచ్చు వేయబడి వివేకానంద స్వామి ప్రశంసించారు ఆ గ్రంథాన్ని చూసి. శారదాదేవి ఆశీర్వదించింది. అటువంటి మహోన్నతమైన గ్రంథం ఎంతో మంది జీవితాలు, కథామృతం చదివితే కథామృతం చదివినటువంటి వాళ్ళు ఎంతో మంది తరించారు అన్న విషయం మనకందరికీ తెలిసిందే. అటువంటి గొప్ప గ్రంథం ఈ రామకృష్ణ కథామృతం. రామకృష్ణ కథామృతం గురించి స్వామి శంకరానందజీ మహారాజ్ రామకృష్ణ సంఘానికి 6వ అధ్యక్షులుగా ఉండేవారు. చాలా మంది భక్తులు వచ్చి ఉపదేశం ఇవ్వండి, చెప్పండి చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఆయన అంటుండేవారు, ఉపదేశం ఇవ్వండి, ఉపదేశం ఇవ్వండి. అయితే ఉపదేశం ఎవరికి ఏం కావాలన్నా అన్ని కథామృతంలో ఉన్నాయి, కథామృతంలో మనం దొరుకుతాయి. కానీ ఆ ఉపదేశం, రామకృష్ణ పరమహంస వారి ఉపదేశం ఏదైతే ఉన్నదో, సందేశం ఏదైతే ఉన్నదో, అవి మన సందేహాలను తీర్చకపోయినట్లయితే నేను ఇచ్చిన ఉపదేశం కూడా నీ సందేహాలను తీర్చదు, కనుక నువ్వు వెళ్ళిపో అనేసేవారు. అంటే దీని అర్థం ఏంటి? రామకృష్ణ కథామృతం అనేటువంటి గ్రంథం మన ఆధ్యాత్మిక వ్యావహారిక జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు సమాధానం మనకి అందిస్తుంది. శ్రీ రామకృష్ణ కథామృతం. స్వామి మాధవానందజీ మహారాజ్ రామకృష్ణ మఠానికి సర్వాధ్యక్షులు, 9వ సర్వాధ్యక్షులు. ఆయన ప్రతిరోజు కథామృతాన్ని పఠించేవారు నియమం తప్పకుండా. ఆయన గొప్ప పండితుడు. సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి ఎన్నో ఉపనిషత్తులు అవన్నీ తర్జుమా చేశారు. రామకృష్ణ సంఘానికి జనరల్ సెక్రటరీ చేశారు, అధ్యక్షులు చేశారు. గొప్ప పండితుడు ఆయన. ప్రతిరోజు చదువుతుండేవారు కథామృతాన్ని. ఒంట్లో బాగలేకపోయినా కూడా అవసాన దశలో కూడా నియమం తప్పకుండా కథామృతాన్ని మాత్రం చదువుతుండేవారు మాధవానందజీ మహారాజ్. సేవకులు అడిగేవారు,
ఎందుకు స్వామి మీరు మీరు మీకు అన్ని తెలుసు కదా, కథామృతం ఇప్పుడు ఈ ఈ వయసులో ఈ యొక్క ఆరోగ్య పరిస్థితిలో చదవడం ఎందుకు అని అడిగితే ఆయన సమాధానం మనం గమనించాలి. నేను చదివిన గ్రంథాల్లో నాకు అర్థం కాని గ్రంథం ఏదైనా ఉంది అంటే అది ఈ కథామృతం ఒకటే అన్నారు. నేను చదివిన గ్రంథాలు చాలా ఉన్నాయి, కానీ నాకు అర్థం కాని గ్రంథం ఇప్పటికీ కూడా అర్థం కాని గ్రంథం ఏదైనా ఉందంటే అది ఈ కథామృతమే అన్నారు. అంటే అంత గొప్ప పండితుడు ఇది చిన్న గ్రంథం అర్థం కాదా అని మనం అడగచ్చు. సమస్య అది కాదు. మనకి మహాభారతంలో కౌరవులు పాండవులు బాల్యంలో గురుకులానికి వెళ్తారు చదువు నేర్చుకోవడానికి. గురువు గారు పాఠాలు చెప్తారు, శిష్యులందరూ అప్పచెప్పమంటే అప్పచెప్పేస్తుండేవారు, సమాధానం చెప్తుండే. ధర్మరాజు మాత్రం లేదు ఇంకా నాకు రాదు అంటుండేవారు. ఒకరోజు ధర్మరాజుని బాగా కొట్టేశారు, మేషారు. గురువు గారు కొట్టేశారు. ఎందుకు కొట్టారంటే నువ్వు చెప్పిన పాఠం తిరిగి చెప్పడం లేదని. ఎందుకు? కారణం ఏంటి? గురువు గారు కొట్టినప్పుడు ఇతనిలో కోపం పెరిగేది. ఆ కోపాన్ని అధిగమించాలి. గురువు మీద గౌరవం ఇది పగ రాకూడదు. అందుకని గురువు గారు కొడుతుంటే ఈయన తనలో కోపం రాకుండా ఉన్నంత వరకు కూడా ఆయన పాఠం నేర్చుకోలేదు. ఏం పాఠం అది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఇది గురువు గారు చెప్పే పాఠం. మిగతా క్లాసులో వాళ్ళందరూ అప్పచెప్పేశారు, పాఠం చెప్పండి అంటే అందరూ పాఠం చెప్పేశారు, పద్యం చెప్పేశారు. కానీ ధర్మరాజు చెప్పలేకపోయాడు. కారణం ఏంటంటే ఆ విన్న విషయం యొక్క సారాంశాన్ని తను జీర్ణించుకోవాలి. అప్పుడే వచ్చినట్టు పరమహంస గారు అంటుండేవారు కదా, పాలు గురించి వినడం వేరు, చూడడం వేరు, దాన్ని త్రాగి బలాన్ని పుంజుకోవడం వేరు. అదేవిధంగా మనం వినేటువంటి చాలా విషయాలు మన జీవితంలో అవగాహన చేసుకోవాలి, అది మనం సొంతం చేసుకోవాలి, అనుష్ఠానం చేసుకోవాలి. దాని ద్వారా మనం పైకి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంటర్నలైజ్ ఎవ్రీథింగ్, వాట్ వి లెర్న్, వాట్ వి ఈట్. అది లేకపోయినట్లయితే మనం ఎన్ని ఉపన్యాసాలు విన్నాం, ఎన్ని ఉపదేశాలు విన్నా కూడా ప్రయోజనం ఉండదు. కనుక రామకృష్ణ పరమహంస గారు చెప్పిన సందేశాల్లో మనకు ముఖ్యమైనది ఏంటంటే నువ్వు ఏది విన్నావో దాన్ని ఆచరించాలని ప్రయత్నించు. కంది గోవు పాలు గరిటెడైన చాలు, కడువుడైననేమి కరము పాలు అన్నారు. ఆ విధంగా రామకృష్ణ పరమహంస గారి జీవితంలో మనకి మాధవానందజీ మహారాజ్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే స్వామి వీరేశ్వరానందజీ మహారాజ్ ఈ కథామృతాన్ని గురించి చెప్తుండేవారు. కలియుగ వేదము అని. కలియుగ వేదం, వేదాన్ని మనందరం చదివినా అర్థం చేసుకోలేం, భగవద్గీత పూర్తిగా అర్థం చేసుకోలేం, సంస్కృతం రాదు. కనుక వేదాన్ని వచన రూపంలో మనకు అందించారు. రామకృష్ణ పరమహంస వారి యొక్క వాక్కులు మనకి వచన రూపంలో అందించినటువంటి గొప్పతనం మహేంద్రనాథుడికి కలిగింది. వచన వేదము, కన్నడలో వచన వేదము అంటారు కథామృతాన్ని. వచన వేదం అంటే దానికి సంస్కృతం అక్కర్లేదు, వ్యాకరణం అక్కర్లేదు, ఎవరన్నా చదివి అర్థం చేసుకోవచ్చు. అంత సరళీకృతం చేసినటువంటి ఒక గొప్ప గ్రంథం సర్వశాస్త్ర సారం రామకృష్ణ కథామృతం. కనుక పరమహంస వారి మీద మన భక్తి పెరగాలి. పరమహంస వారి యొక్క బోధల పైన మనకి ఆ గురి కుదరాలి. వాటిని మనం సొంతం చేసుకోవాలి. తదనుగుణంగా మనం జీవించాలి, మన జీవితాన్ని మలచుకోవాలి. అంటే కథామృతాన్ని మనం ప్రతి వారం విన్నప్పటికీ కూడా ఆ కథామృతం మీద ఇంకా మనకు మక్కువ పెరగాలి, ప్రేమ పెరగాలి, ఇంకా శ్రద్ధ పెరగాలి. ఆ కథామృతం అందించేటువంటి అమృతాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి. రామకృష్ణ పరమహంస వారు ఒక సజీవ దైవం, ఈజ్ ఎ లివింగ్ గాడ్. వివేకానంద స్వామి పరమహంస గారిని స్తుతిస్తూ అంటారు, అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఈ అవతార వరిష్ఠుడు అంటే అవతారంలోకెల్లా గొప్పవాడని, శ్రేష్ఠుడు అని అర్థం. కానీ
అంటే వాళ్ళందరూ శ్రేష్ఠులు గారా అనే ఒక ప్రశ్న వస్తుంది. వాళ్ళందరూ శ్రేష్ఠులే, కానీ రామకృష్ణ దానికి నిర్వచనం ఇస్తూ వివేకానంద స్వామి ఒక చోట చెప్తారు, భారతీయ చరిత్రలో వేలాది సంవత్సరాల ఈ కాల గమనంలో ఎంతో మంది మహానుభావులు వారి యొక్క ఆధ్యాత్మిక అనుభూతుల్ని మనకి అందిస్తూ వచ్చారు. వాటి సమగ్ర స్వరూపమే శ్రీరామకృష్ణ పరమహంస వారు. ఆ సాధనలన్నింటికీ సమిష్ట స్వరూపమే శ్రీరామకృష్ణ పరమహంస గారు. కొత్తగా వచ్చి ఏం చెప్పలేదు. ఆ మహానుభావులు ఆది కాలం నుంచి ఏవైతే చెప్తూ ఉండేవారో వాటన్నింటినీ కూడా తన జీవితంలో అనుష్ఠించి మానవ కళ్యాణం కోసం వాటిని మనకి అందించినటువంటి గొప్ప అవతారము శ్రీరామకృష్ణ పరమహంస వారి. ఒక విషయం ఏంటంటే 1936లో పరమహంస వారి యొక్క శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలో కూడా జరిగాయి. అమెరికాలో ఒక స్వామి ప్రభావానందజీ మహారాజ్ అని ఉండేవారు. ఆ స్వామీజీ గొప్ప రచయిత, మంచి వక్త, అంటే అనేక మంది శిష్యులు ఉండేవారు అక్కడ అమెరికాలో. ఆ జయంతి సందర్భంగా ఆయన ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని పత్రికల్లో ప్రచురించాలి, న్యూస్ పేపర్లో. ఏ ఒక్క న్యూస్ పేపర్ కూడా ముందుకు రాలేదు ఈ ప్రచురించడానికి. ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆల్డస్ హక్స్లీ అని ఒక ఆయన గొప్ప రచయిత ఇంగ్లీషులో. ఆయనకి చాలా పలుకుబడి ఉంది. ఆయన పంపిస్తారు. ఆయన ప్రతి ప్రెస్కి వెళ్ళి అడుగుతారు, ప్రతి పేపర్ వాడిని అడుగుతారు. ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. మా పత్రికలో దేనికి చోటు లేదు అని చెప్పేస్తారు. కన్నీళ్ళు పెట్టుకుంటూ వస్తాడు ఆల్డస్ హక్స్లీ తమ గురువు గారి దగ్గర, ప్రభావానందజీ మహారాజ్ దగ్గరికి. పొద్దున్నే పేపర్లన్నీ టేబుల్ మీద ఉన్నాయి, న్యూస్ పేపర్లు. ప్రభావానందజీ కళ్ళలోంచి కన్నీరు కారుతుంది, ఆనంద బాష్పాలు. ఆల్డస్ హక్స్లీ రాగానే ఈ పేపర్లన్నీ ఆయన ముందు పెడతాడు స్వామీజీ. అవన్నీ చూస్తే ప్రతి పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలో రామకృష్ణ పరమహంస గారి ఫోటో ఉంది. ఏం జరిగింది అంటే అది ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఒక భక్తురాలు ఉంది, ఆ భక్తురాలు చనిపోయింది. ఆమె యొక్క హ్యాండ్ బ్యాగ్ దూరంగా పడిపోతుంది. ఆమె కారు కాలిపోతుంది, ఆమె కాలిపోతుంది యాక్సిడెంట్ లో. ఆ బ్యాగ్ లో ఓపెన్ చేస్తే ఈ రామకృష్ణ పరమహంస గారి యొక్క ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో గురించి ఆరా తీస్తే అప్పుడు ఈ భక్తురాలు అంటుంది, అమెరికాలో స్త్రీలందరికీ సమాన ప్రతిపత్తి, పురుషులతో సమానంగా హక్కులు కావాలి అంటే ఆసియా దేశానికి చెందినటువంటి ఈ మహానుభావుని యొక్క సందేశమే మనకి శరణ్యము, మనకి అవసరము అని రాసి ఉంటుంది ఆ ఫోటో వెనకాల. ఆశ్చర్యం, ప్రభావానంద స్వామి ఎంత ప్రయత్నించారు, ఆయన శిష్యుడు ప్రయత్నించారు పేపర్లో ఈయన ఫోటో రావడానికి, ఆయన సందేశం రావడానికి. కానీ అనుకోకుండా మన్నాడు పేపర్లో ఇవంతా ప్రచురించారు. రామకృష్ణ పరమహంస గారు ఈ సంఘం, రామకృష్ణ సంఘం రూపంలో ఆయన సజీవంగా తన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి వ్యాప్తం చేయడానికి ఆయన సజీవంగా కృషి చేస్తున్నారు అనడానికి చాలా తార్కాణాలు ఉన్నాయి. అవన్నీ ముఖ్యంగా పరమహంస యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన శరీరాన్ని విడిచినప్పటికీ కూడా ఆయన ఇంకా సజీవంగా ఉన్నారు అనేటువంటి తర్కాణాలు, ఉదాహరణలు, సంఘటనలు మనకి కోకోలుగా కనబడుతూ ఉన్నాయి. స్వామి విరజానందజీ మహారాజ్ ఆయన సర్వాధ్యక్షులుగా ఉండేవారు రామకృష్ణ మఠానికి. ఆయన రామకృష్ణ పరమహంస గారు గతించిన తర్వాత మఠంలో చేరారు. అయినప్పటికి కూడా పరమహంస గారితో ప్రతిరోజు కూడా ఆయన మాట్లాడుతుండేవారు. శ్యామలతాల్లో ఉన్నప్పుడు, ఆయన తపస్సులో ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి పరమహంస గారితో మాట్లాడుతుండేవారు. అలాగే వివేకానంద స్వామి, శారదాదేవి, పరమహంస గారు సజీవంగా ఉన్నారు. ఆ యొక్క ఉద్యమ వ్యాప్తి జరుగుతూ ఉంది అనడానికి ఈ రామకృష్ణ సంఘంలో ఉండేటువంటి సన్యాసులు, భక్తులు
విస్తృతంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ కథామృతాన్ని మనం అవపోసన పెట్టినట్లయితే ప్రతి దినము దీన్ని మనం చదువుకొని మనం సొంతం చేసుకోగలిగితే, దానికి అనుగుణంగా మనం జీవించగలిగితే మన జీవితాలు ధన్యం అవుతాయి అని మనం తెలుసుకోవాలి. ఇంకా ఎన్నో విషయాలు కథామృతం గురించి చెప్పొచ్చు. రామకృష్ణ పరమహంస వారి యొక్క ఆ జీవిత సందేశం, ప్రయోజనం గురించి చెప్పొచ్చు. ఆయన సందేశాల్లో భగవంతుణ్ణి దర్శించడానికే మానవ జన్మ, మానవ శరీరము భగవత్ ప్రాప్తి కొరకు అంటారు. శాస్త్రాలు చెప్పిన మాటనే పరమహంస గారు తిరిగి చెప్పారు. భోగాలను అనుభవించడానికి పశువు శరీరము, భగవద్భక్తిని పొందడానికి మానవ శరీరము అన్నారు. మానవుడిగా పుట్టి పశువుగా ప్రవర్తించడం అనేది అధర్మము. బెంగాల్లో బంకిం చంద్ర అనేటువంటి ఒక గొప్ప నవలా రచయిత ఉండేవాడు, బంకిం చంద్ర అని. ఆయన ఒకసారి పరమహంస గారిని కలవడానికి వస్తారు. పరమహంస గారు అడుగుతారు, ఏమయ్యా నువ్వు జీవితం యొక్క పరమార్థం ఏంటి అని అడిగితే ఆ బంకిం చంద్ర అంటాడు, ఏముందండి, తినడం, తిరగడం, కనడం, అంతే కదా అంటాడు. మానవ జన్మ సార్థకత ఎప్పుడు అంటే, మానవ జన్మకి సార్థకత భగవంతుని కొరకు ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని పొందడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, దాన్ని సఫలీకృతం అవుతామో, అప్పుడే ఆ మానవ జీవితానికి సార్థకత అనేది ఏర్పడుతుంది అనే విషయాన్ని, శాస్త్రాలు వేదాలు చెప్పిన విషయాన్ని ఈ యుగంలో, ప్రస్తుత కాలంలో మనకి అందించినటువంటి అవతార వరిష్ఠుడు శ్రీ రామకృష్ణ పరమహంస. కనుక భక్తులు ఈ పరమహంస వారి యొక్క ఈ కథామృత వచనాలను ఆస్వాదించడం, జీర్ణం చేసుకోవడం, తదనుగుణంగా జీవితాన్ని గడపడం అనేది చాలా ముఖ్యం. జీర్ణించుకోవడం, వినడం ఒకటే కాదు, విన్నదాన్ని తిరిగి మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించడం అనేది చాలా ముఖ్యం. పరమహంస గారు శివజ్ఞానే జీవసేవ అన్నారు. ఆయన చేసి చూపించారు శివజ్ఞానే జీవసేవ అని. లాటు మహారాజ్ అని శిష్యుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం నిద్రపోతున్నాడు లాటు. పరమహంస గారు వచ్చి, నువ్వు నిద్రపోవడానికి వచ్చావా, సాధన ఎప్పుడు చేస్తావు, జప సాధనలు ఎప్పుడు చేస్తావు అని అడుగుతారు, తిడతారు. అక్కడి నుంచి ఇంకా ఆయన నిద్రపోయేవారు కాదు, రాత్రులు కూడా నిద్రపోయేవారు కాదు. ఒకరోజు ధ్యానం చేస్తున్నారు ఎక్కడో ఈ లాటు మహారాజ్. భోజనానికి టైం అయింది, రావడం లేదు. ఎవరినో పంపించారు పిలుచుకురమ్మని, ఆయన రావడం, ధ్యానంలో నిమగ్నం ఎండిపోయాడు. అది విని పరమహంస గారే వెళ్తారు. వెళ్ళి ఒక విసనకర్ర తీసుకొని గాలి వీస్తారు. ఎవరికి? శిష్యుడు అయినటువంటి లాటు మహారాజుకి. లాటు మహారాజు కళ్ళు తెరిచి చూస్తే గురువు గారు విసనకర్ర వీస్తున్నారు. ఇదేంటి గురువు గారు మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఇది అపచారం కదా అని అంటారు. ఇది అపచారం కాదు, ఇది నీకు కాదు నేను గాలి వీస్తున్నది, నీలో ఉండే శివునికి నేను గాలి విసనకర్ర వీస్తున్నాను అంట. ఇది నిజమైన పూజ. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచించే ప్రతి భావము కూడా భగవద్ అర్పితం చేసుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి భగవంతుడు మనకి దానికి కావలసిన శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు.